దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆమేన్. ప్రభు ఆగస్టు నెలంతా కృపలో మనల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు సెప్టెంబర్ నెలను ప్రభు ఆశీర్వాదకరంగా దయాకరంగా మనకు అనుగ్రహించి ప్రభు కృపలో బలపరిచి మొదటి దినం వాగ్దాన సందేశకుడిలో సజీవులుగా ఆయన సన్నిధిలో నిలిపి ఆయన స్తుతించి కనపరిచినట్లుగాను అనేకులు ప్రార్థించినట్లుగాను ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు కృపణ గురించి స్తోత్రాలు ఎంచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సెప్టెంబర్ మాసమంతా ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సమాధానంగా సంతోషకరంగా ఆరోగ్యకరంగా కృపా క్షేమాలతో ప్రభు ప్రతి ఒక్కరు నడిపించినట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ బలముతో ప్రభావం దిగివచ్చి ఆయన మన మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగినట్లుగా నూతన కృపలతో దేవుడు నింపినట్లుగా ఒక్కొక్కరిని స్తోత్రాలు ఎంచుకుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మరి నెలంతా ఆశీర్వాదకరంగాను నూతన కృపలతోనూ మనల్ని బలపరిచి అభిషేకించి ఆయన మనల్ని సమాధానంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ప్రభు నడిపించబోతున్నారు. ఆమేన్. ఈ నెలలో ప్రభు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనకు వాగ్దానంగా మనకు అనుగ్రహించారు. నీ సూర్యుడు హస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమేన్. దేవుని వాక్యం చెబుతున్న మాట, దేవుడు చెప్తున్న మాట అంటే నేనే నిత్యమైన వెలుగుగా నీకుంటాను. యెహోవాయే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితాల్లో వెలుగు లేక చీకట్లో ఉన్నావేమో, వెలిగించబడకుండా చీకటి మార్గాల్లో నడిపించబడుతున్నావేమో, ఇంకా నా పరిస్థితి వెలిగించబడాలి విశ్వాసములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, పొలముల పంటలో, వ్యవసాయంలో, కష్టార్జితంలో, అన్ని నా పిల్లల జీవితాల్లో, భర్త జీవితంలో, కుటుంబ జీవితంలో వెలిగించబడాలి, నేను వెలిగించబడాలి, వెలుగుగా మార్చబడాలని ఆశపడుతున్నావు. ఇంకా వెలిగించబడలేదు. ప్రభు అంటాడు, యెహోవాయే ఇక నీకు నిత్యమని వెలుగుగా ఉంటాడు. నీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఇక ఆయన అస్తమించడు. నీలో వెలిగిన దేవుడు, నిన్ను వెలిగించిన దేవుడు ఇక అస్తమించడు. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. అస్తమించే సూర్యుడు కాదు, వాగ్దానం చేసిన మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు నిత్యము ప్రకాశమానముగా దీప్యమానముగా ప్రకాశింపబడుతున్న ఆయన అగ్ని జ్వాల నేత్రములు కలిగిన దేవుడు. ఆమేన్. నిత్యము ప్రకాశించున్న దహించు అగ్ని మనం ఆరాధించే దేవుడు, మనకు వాగ్దానం చేసిన దేవుడు, నిత్యము మండుచుండి ప్రకాశించిన దేవుడు. ఆయన వెలుగు ప్రకాశం ముందు ఎవరు నిలవలేరు. అంతటి ప్రకాశం కలిగిన దేవుడు, నేను నీకు వెలుగై ఉంటాను. యెహోవాయే నీకు నిత్యమని వెలుగై ఉంటాడు. నీ జీవితంలో వీళ్ళు కాదు, దేవుడే నీకు వెలుగై ఆయన మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఆయన ఇప్పుడు మనకు వెలుగై మనల్ని నడిపిస్తాడు. వెలుగు మార్గం నడిపిస్తాడు. వెలుగై ఉన్న దేవుడు వెలుగులో నడిపిస్తాడు. ఆయన వెలుగు కనుక, ఆయన వెలిగించే దేవుడు కనుక ఆయన ప్రజలను కూడా
ఆయన ప్రజలను కూడా ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ వెలుగులో నడిపిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగే ఉన్నాడు, మనల్ని వెలిగిస్తూ మనల్ని వెలుగులో నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రోజున మనం గమనించినట్లయితే ప్రతి స్థలమందు ప్రకృతి సంబంధంగా మనం చూస్తూ ఉంటాం. ప్రకృతి సంబంధమైన సూర్యుడు వెలిగిస్తబడుతూ ఉంటాడు, మరియు అస్తమిస్తూ ఉంటాడు. ప్రకృతి సంబంధమైన సూర్యుడు వెలిగించబడుతూ ఉంటాడు, అస్తమించబడుతూ ఉంటాడు. అయితే మన నీతి సూర్యుడైన యేసు ప్రభు, ఆయన నీ జీవితంలో నిన్ను వెలిగించి నీకు వెలుగుగా ఉండి ఆయన అస్తమించేవాడు కాదు, నిత్యము వెలుగుగా ఉండే దేవుడు. ఆమేన్. నిత్యము ఆయన వెలుగుగా ప్రకాశించే దేవుడు. ఏమండి, సూర్యాస్తమయములో ఐశ్వర్యవంతుడికైనా, పేదవాడికైనా, గొప్పవాడికైనా, ధనవంతుడికైనా, మరియు ఎలాంటి దరిద్రుడికైనా, మరియు అనామకుడికైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎంత పెద్ద గొప్ప కులస్తుడికైనా, ఎంత గొప్ప మరియు పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడికైనా, ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, చీకటి వెలుగుల పోరాటంలో మనిషి ఈరోజు నడిపించబడుతున్నాడు. చీకటి వెలుగుల పోరాటాల మధ్యలో మనిషి సతమతమవుతున్నాడు. సూర్య అస్తమయము, సూర్య ఉదయింపు అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రత్యక్షతను ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతి సూర్యుడిగా నీలో ఉదయించి నిన్ను వెలిగించి నిత్యము నీకు వెలుగై ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రోజున మనం గమనించినట్లయితే రోజున ఎంతటి వారికైనా, విద్యావంతుడైనా పామరుడికైనా, ఈ చీకటి వెలుగుల పోరాటంలో ఉంటున్నారు. పోరాటాలు తప్పదు. దీనికి కారణం ఏంటంటే, చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగును ఆ చీకటి గ్రహించటలా, చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగును ఆ చీకటి గ్రహించకపోవటం వల్లనే చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ చీకటి వెలుగును గ్రహించట్లా. నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, లోకములో ప్రతి మనుషుల్ని వెలిగించున్నది. ఆ వెలుగే ప్రభువైన యేసు క్రీస్తు. ఆమేన్. ఆ వెలుగును చీకటి గుర్తించట్లా. చీకటి కార్యాల్లో, చీకటి బంధకాలు చిక్కుని చీకటిలో బ్రతుకుతున్న ప్రజలు ఆ చీకటి వెలుగును గుర్తించట్లా, గ్రహించట్లా. రోజున కొన్నాళ్ళు సంతోషము, కొన్నాళ్ళు దుఃఖము, కొన్నాళ్ళు ఆరోగ్యము, కొన్నాళ్ళు అనారోగ్యము, కొన్నాళ్ళు ఆశీర్వాదము, ఐశ్వర్యము, కొన్నాళ్ళు దరిద్రత. ఇవన్నీ మానవ జీవిత మనుగడలో సర్వసాధారణంగా జరుగుతున్న సహజమైన కార్యక్రమాలు. మనిషి జీవితంలో మంచి జీవిత మడుగులు జరుగుతున్నాయి. కొన్నాళ్ళు దుఃఖం, కొన్నాళ్ళు సంతోషం, కొన్నాళ్ళు ఐశ్వర్యం, కొన్నాళ్ళు దరిద్రత, కొన్నాళ్ళు ఆరోగ్యం, కొన్నాళ్ళు అనారోగ్యం. ఇది మానవ జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నీ. అయితే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన దేవుని పిల్లలు కూడా
ఈ చీకటి వెలుగులో పోరాటంలో చిక్కుకొని జీవించటం దేవుని చిత్తము కాదు. నీతిస్తుడని యేసుకి ఆయన పిల్లలు చీకటి వెలుగుల పోరాటంలో చిక్కుని మానవ జీవితం మడుగులు జరిగే ఆ పరిస్థితుల్లో వాళ్ళు అనుభవించటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రక్తం చేత కడగబడిన ఆయన పిల్లలు వెలుగుతూ ఉండాలని, వెలుగుగా ప్రకాశించాలని, ఆ వెలుగులో ఆయన పిల్లలు నడిపించబడాలని ఆయన యొక్క ప్రగాఢమైన సంకల్పమై ఉన్నది ఆయన పిల్లలమైన మన ఎడల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుడు చీకటిని వెలుగుగా చేయువాడు. ఆయన ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. ఆ నిత్యం ప్రకాశించున్నాడు. దేవుని పిల్లలో నిత్యము ప్రకాశించునే దీపమై ఉండాలి. దేవుని పిల్లలో వెలుగై ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ వెలుగు సకల జనుల మధ్యలో ప్రకాశింపనీయండి. వెలుగై ఉన్న దేవుని బిడ్డలో కొంచెం కిందనైనా మంచం కిందనైనా ఆ దీపం పెట్టకూడదు. కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. వెలుగై ఉన్నవారు దీపస్తంభం పైన పెట్టాలి ఆ దీపం. ఎందుకంటే ఆ దీపము పట్టణమంతటికి వెలుగివ్వాలి. ఆమేన్. వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఆరిపోకూడదు. వెలుగై ఉన్న దేవుని పిల్లలు అనేకులకు వెలుగు. నువ్వు ఉన్న చోట, నువ్వు ఉన్న గ్రామంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న ఏరియాలో, నువ్వు ఉన్న వీధిలో, నువ్వు ఉన్న కాలనీలో నువ్వు వెలుగై ఉండాలి. ఆ ప్రాంతంలో కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు నీ వెలుగు. అయితే వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఎందుకు ఆరిపోతున్నారు, ఎందుకు వెలిగించబడట్లేదు అనేది మనం గమనించేట్లయితే ప్రియులారా, మొదటిగా సహోదరులను ద్వేషించడం వలన వెలుగైన దేవుని పిల్లలో వెలిగించబడట్లా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది, సహోదరులను ద్వేషించడం వలన దేవుని పిల్లలు వెలిగించబడట్లేదు. రెండవదిగా దేవునిగా మహిమపరచనందు వలన దేవుని పిల్లలు వెలిగించబడట్లేదు, ఆరిపోతున్నారు. సహోదరుని ద్వేషించేవాడు వెలుగులో లేడు, చీకటిలో ఉన్నాడు. చూశారండి? అందుకని సహోదరుని ద్వేషించడం వలన అనేకులు దేవుని పిల్లలు ఆరిపోతున్నట్టుగా, అంటే వెలిగించబడట్లేదు. రెండవదిగా దేవునిగా మహిమపరచనందు వలన అనేకులైన దేవుని పిల్లలు వెలిగించబడట్లేదు. దేవునిగా మహిమపరచాలి, దేవునిగా గణపరచాలి, దేవునిగా కీర్తించాలి, దేవునిగా ఆరాధించాలి, సహోదరుని ప్రేమించాలి. నీ తోటి సహోదరుని ప్రేమించు, నీ తోటి సహోదరుని ద్వేషించొద్దు, ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెబుతుంది. సహోదరులు ప్రేమించండి. సంఘములో సహోదరులు ప్రేమించండి. కుటుంబంలో సహోదరులు ప్రేమించకండి. ఒకరి ఆడల ఒకరు మెక్కటమైన ప్రేమ కలిగిన వారై ఒకరిని ఒకరు ద్వేషించకుండా ఒకరిని ఒకరు గణపరుచుకోవాలి సహోదరులు. ఆమేన్. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఒకరినొకరు గణపరుచుకోవాలి. సహోదరులు ఒకరికొకరు ప్రేమ అనురాగం కలిగి జీవించాలి. సహోదరుని ద్వేషించకూడదు. సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని కొరకు ప్రార్థించే, అప్పుడు నీవు వెలిగించబడతావు, నీ వెలుగు ప్రకాశింపబడుతుంది దేదీప్యమానంగా. ఆమేన్.
రెండవది దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. ఈ రోజున అనేకులు దేవుణ్ణి దేవునిగా మహిమపరచక, దేవుణ్ణి దేవునిగా గణపరచక, యేసయ్య దేవుడిని ఎరిగి, యేసయ్య దేవుడిని గుర్తించి, యేసయ్య దేవుడిని గణపరిచి మహిమపరచకుండా ఈ రోజున అనేకులు తమ వాదములందు విడుదలవుతున్నారు. నువ్వు గొప్ప, నేను గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, వాళ్ళ దేవుడు గొప్ప, వీళ్ళ దేవుడు గొప్ప, ఇవన్నీ నీకు అక్కర్లే. వాదములు, వివాదాంశములు అక్కర్లేదు. డిబేట్ పెడదాం, కేబేట్ పెడదాం అక్కర్లేదు. నీవు ఎరిగిన దేవుణ్ణి, నిన్ను ఆశ్రయించిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి చనిపోయి నీకు రక్షించి నీ జీవితాన్ని వెలిగించిన దేవుణ్ణి, చీకటిలో ఉన్న నిన్ను వెలుగుగా మార్చిన దేవుణ్ణి దేవునిగా ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన గణపరచాలి. నీ జీవిత కాలమంతా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఘనపరిచి ఆయన మహిమపరచాలి. అలాగూ ఈ రోజున అనేకులు దేవుని పిల్లలు దేవుణ్ణి దేవునిగా ఎరిగి ఆయన్ని స్తుతించకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయన గణపరచకుండా, ఆయనకి మహిమపరంగా కృతజ్ఞతలు చెల్లించి ఆయన సాక్షిగా జీవించకుండా ఉన్నందువలన అనేకులు ఆరిపోతున్నారు. ఆ వెలుగు ప్రకాశం పడట్లేదు. ఆయన దేవునిగా గణపరిచి ఆయన మహిమపరిచినట్లయితే నీ వెలుగు ప్రకాశం పడుతుంది, నీవు ప్రకాశమానముగా వెలిగించబడదువుగాక. ఆమేన్. మూడవదిగా ఎందుకు దేవుని పిల్లలు ఆరిపోతున్నారంటే సత్క్రియలు చేయనందువలన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మీ సత్క్రియలు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఆమేన్. సహోదరులారా, సత్క్రియలు చేయనందువలన అనేకులు వెలిగించబడకుండా ఆరిపోతున్నారు. దేవుణ్ణి మహిమపరచనందువలన, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువలన, వాదములందు వ్యర్థులైనందువలన అనేకులు ప్రకాశించకుండా ఆరిపోతున్నారు. సహోదరుని ద్వేషించడం వలన అనేకులు దేవుని పిల్లలు వెలిగించబడకుండా ఆరిపోతున్నారు. సత్క్రియలు చేయనందువలన ఆరిపోతున్నారు. సత్క్రియలు, మంచి క్రియలు, మంచి కార్యములు సహోదరుల సంఘములో, సమాజంలో నువ్వు ఎలాగుండాలంటే ఉద్యోగాల, వ్యాపారం, అన్ని చోట్ల మంచి క్రియలు, మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేసేవాడిగా, ఉపకార ధర్మమును కలిగి మంచి క్రియలు, మంచి పనులు చేయవారిగా నువ్వు ఉండాలి. నీ సత్క్రియలు నిన్ను వెలుగుగా మారుస్తాయి. నువ్వు సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. పేదలను ఆదరించాలి, దీనుల్ని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, దేవునిగా మహిమపరచాలి. అనేకులకు సహాయంగా ఉండాలి. ఉపకారం, ధర్మం చేయొచ్చు. నీ చేతనైనంతగా అనేకులు సహకారిగా ఉండాలి, ప్రేమించాలి, గణపరచాలి, దేవునిగా మహిమపరచాలి. సత్క్రియలు చేయనందువలన, సత్క్రియలు చేసినందువలన, ఆమె సత్క్రియలు చేసినందువలన రాహాబుని యేష్యా రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడి దేవుని బిడ్డగా మార్చబడింది. దొర్కా అనే సహోదరి సత్క్రియలు చేసినందువలన ఆమె సత్క్రియలు ఆమెను మరలా, చనిపోయిన ఆమెను మరలా బ్రతికించింది, సజీవురాలుగా లేపబడింది. సత్క్రియలు చేయనందువలన అనేకులు ఆరిపోతున్నారు. మీ సత్క్రియలు దేవుని ఎదుట నిశ్చయముగా మనుషుల ఎదుట ప్రకాశింపనీయండి. మీ వెలుగు ప్రకాశం, సత్క్రియలనే వెలుగు ప్రకాశింపనీయండి. తండ్రి అయిన దేవుణ్ణి మీ సత్క్రియ ద్వారా ప్రజలు మహిమపరిచి గణపరిచినట్లుగా మీ సత్క్రియలో జనముల ఎదుట ప్రత్యక్షపరచనివ్వండి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ 3 కార్యాలు నువ్వు చేయువారిగా ఉండాలి. నువ్వు ఆరిపోకుండా నువ్వు వెలిగించబడాలి, ప్రకాశించబడాలంటే సహోదరుని ద్వేషించకుండా ప్రేమించాలి, గణపరచాలి. దేవునిగా మహిమపరిచి వాదములకు, వివాదములకు నీవు దూరంగా ఉండాలి.
దేవునిగా మహిమపరచాలి. ఆయన సృష్టించిన ఏ సృష్టిని నువ్వు పూజించకూడదు. ఆయన సృష్టిని ప్రతి రూపమైన ఏ సృష్టి కార్యంలో, ఈ సృష్టి కార్యంలో ఏ దేనిని నువ్వు పూజించకూడదు, నమస్కరించకూడదు. నీ దేవుడిని యెహోవాను మాత్రం నమస్కరించి ఆయన్ని పూజించి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. దేవుణ్ణి ఎరిగి మరలా విగ్రహాలు, లోక సంబంధమైన కార్యక్రమాలను తిరుగుతూ, మరి అన్నిటిలో తిరుగుతూ వాళ్ళు దేవుడు అని చెప్పుకొని అందువలన నువ్వు వెలిగించబడకుండా, నీవు అనేకులకు వెలుగు లేకుండా ఆరిపోతున్నావు. దేవుడు నిన్ను వెలుగుగా ఉండి నిన్ను వెలిగించాలనుకుంటున్నాడు. దేవునిగా మహిమపరచు. ఆయన కృతజ్ఞతాస్తుతులు నుంచి ఆయన ఘనపరిచినట్లయితే నువ్వు వెలిగించబడతావు. ఇంకా నువ్వు సత్క్రియలు చేయనందువలన నువ్వు ఆరిపోయి నువ్వు వెలిగించబడకుండా, నీ వెలుగు ప్రకాశించబడకుండా ఉందేమో ఎంతకాలం. ప్రభు అంటున్నాడు, సత్క్రియలు చేయటం ప్రారంభించు. నీ వెలుగు మరలా నేను ప్రకాశింపజేసి నీ వెలుగు అనేకులట వెలిగించబడుతుంది, నువ్వు ప్రకాశింపబడతావు. ఆమేన్. నీ చీకటి తెరలో ఆయన తొలగిస్తాడు. అంధకారపు కార్యముల నుంచి నిన్ను విడిపించి ఆయన వెలుగై నిన్ను వెలిగించి అనేకులకు వెలుగుగా నా దేవుడు మారుస్తానంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన వారలారా, ఆ వెలుగు కలిగిన మార్గాల్లో నువ్వు నడిపించబడాలి. ఆ ప్రత్యక్షతను నువ్వు అనుభవించాలి. ఆ ప్రత్యక్షమైన మార్గాల్లో నువ్వు నడిపించబడాలంటుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. రోజున మనం అనేకులు గమనించినట్లయితే, వెలుగైన దేవుని నమ్ముకున్న వారికి సూర్యాస్తమయము ఎల్లప్పుడూ, సూర్యాస్తమయము ఉండదు. వెలుగై ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న వారికి, వెలుగే ఉన్న దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించిన వారికి సూర్య అస్తమయం అనేది ఉండదు. నీతిశ్వరుడు యేసు వారి మీద ప్రకాశించుతూనే ఉంటాడు, వారిని ప్రకాశింప చేస్తూనే ఉంటాడు. ఆమేన్. వెలుగై ఉన్న ప్రజలకు దేవుడు వెలుగై ఉంటాడు. వారికి సూర్యాస్తమయం అనేది ఉండదు. నిత్యము వారు వెలుగుతూనే ఉంటారు. ఆయన వారికి వెలుగై ఉంటాడు. నీతిశ్వరుడు యేసు వారికి వెలుగై నిత్యము వారిని ప్రకాశము చేస్తూ వారికి వెలుగే ఉంటాడు. వారి మధ్యలో వెలుగుగా ఆయన సంతరించి నడిపిస్తూ ఉంటాడు వారిని. కొన్నాళ్ళు వెలుగులోను, కొన్నాళ్ళు చీకట్లోను, కొన్నాళ్ళు సంతోషకరంగాను, కొన్నాళ్ళు దుఃఖకరంగాను, కొన్నాళ్ళు ఆరోగ్యకరంగాను, కొన్నాళ్ళు అనారోగ్యకరంగాను, కొన్నాళ్ళు ఆశీర్వాదకరముగాను, కొన్నాళ్ళు మరి దరిద్రంగాను ఉండుట దేవుడు సహించలేడు. నీతిశ్వరుడు యేసు సహించలేడు. దేవుని పిల్లలమైన మీరు అలా ఉండకూడదు అంటున్నాడు ఆయన. దేవుని పిల్లలు కొన్నాళ్ళు దుఃఖం, కొన్నాళ్ళు సంతోషం, కొన్నాళ్ళు ఆరోగ్యం, కొన్నాళ్ళు అనారోగ్యం, కొన్నాళ్ళు దరిద్రత, కొన్నాళ్ళు ఐశ్వర్యం, కొన్నాళ్ళు ఆశీర్వాదం, కొన్నాళ్ళు కష్ట నష్టాలు, బాధలు, శ్రమలు, కన్నీళ్ళు. అలా కాదు. నువ్వు అలాగుంటూ దేవుడు సహించలేడు. వెలుగై ఉన్న దేవుని పిల్లలో ఆశీర్వాదకరముగాను, సంతోషకరముగాను, దీవెనకరముగాను, మేలుకరముగాను, క్షేమకరముగాను, ఆయనకు మహిమకరముగాను జీవించాలని దేవుని పిల్లలు, వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడాలని వెలుగై ఉన్న దేవుడు నీకు వెలుగై నిన్ను వెలిగిస్తూ ఆ వెలుగులో నిన్ను నడిపిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన వెలుగై ఇక నీకు వెలుగుగా ఆయన నిన్ను మారుస్తానని సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఆరిపోవడం దేవుని చిత్తం కాదు. వెలుగైన దేవుని పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా, సమాధానంగా, దేవునికరంగా మార్చబడాలనే దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెలిగించబడాలంటుంది వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మన పితరుడైన యాకోబు జీవితంలో జరిగిన సంభవాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
యాకోబు జీవితంలో తన జీవిత కాలంలో చీకటి మార్గాల్లో నడిపించబడ్డాడు. వెలుగు కొరకు ఆశించాడు, కానీ చీకటే ప్రాప్తించింది. ఆశీర్వదించబడాలని కోరిక, ఎలాగోలాగా ఆశీర్వాదం పొందాలని ఆశించాడు. చిక్కుడుగాయలు కూరబెట్టి అన్నయ్యను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. తండ్రి దగ్గర అబద్ధమాడి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబద్ధమాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. సుఖపడ్డా, సంతోషపడ్డా, లేక ఆశీర్వాదాలను అనుభవించగలిగాడా అంటే ఏదీ లేదు. ఆశీర్వాదాలు అనుభవించలేదు, ఆ పొందుకున్న దీవెన అనుభవించలేదు, సుఖంగా బ్రతకలేదు, నెమ్మదిగా సమాధానంగా లేడు. అన్న భయంతో, ప్రాణ భయంతో ఇంటి వారిని, తల్లిదండ్రులను, అన్నను, దేశాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైంది యాకోబుకి. ప్రాంతంగానే ప్రాంతం, దేశంగానే దేశానికి బయలుదేరాడు. తన జీవన పోరాటంలో, చీకటి వెలుగుల పోరాటంలో యాకోబు హారాను మార్గంలో వెళుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి చీకటి పడిపోయింది. ఆ చీకటిలో అతడు ఆ రాత్రి గడిపాడు. దేవుడు దర్శించాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అబ్రహాం, ఇస్సాక్, దేవుడు నేను నిన్ను ఆస్వాదిస్తాను, గొప్ప జన్మగా చేస్తాను, నువ్వు వెళ్తున్న మార్గాల్లో నీకు తోడుగా ఉంటాను, నీ క్షేమాన్ని కలుగు చేస్తాను, నిన్ను బలమైన గొప్ప జనముగా నేను మారుస్తాను, నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని దేవుడు యాకోబుతో ఒక వాగ్దానపూర్వకమైన ప్రమాణం చేశాడు. నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువని అన్నాడు. యాకోబు ప్రయాణాల మార్గాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పాడు. అయినా యాకోబు జీవితంలో ఆ చీకటి వెలుగులో పోరాటాల మధ్య నడిపించబడతా ఉన్నాడు. ప్రయాణమై వెళ్ళాడు. తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఆ లాబాను ఇంట్లో జీతగాడిగా మార్చబడ్డాడు. ఆ లాబాను ఇంట్లో తన కుమార్తెను ప్రేమించాడు, రాహేలును ప్రేమించాడు. వివాహం చేసుకుంటానికి సిద్ధపడ్డాడు. మోసపోయాడు. వివాహం విషయంలో లేయాన్ని చేసుకున్నాడు, పుసికొల్లైన లేయాన్ని చేసుకున్నాడు. మరలా తాను ప్రేమించిన రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేసి 10 సార్లు జీతం మార్చిన, బాధించిన, తన మామ వేధించిన, అనేక సార్లు మోసపరిచిన, అనేక సార్లు అవమానపరిచిన, శరీర ఆశలకు లోబడ్డాడు. శరీర ఆశల కొరకు ప్రయాసపడ్డాడు. శరీర కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నించి దేవుని ఇచ్చిన వాగ్దానం మరిచాడు. దేవుడు తనతో చెప్పిన మాటను మరిచాడు. దేవుడు తనతో ఇచ్చిన వాగ్దానపు వాక్కును మరిచాడు. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం కావాలని అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసిన ఆశీర్వాదాలను మర్చిపోయాడు. శరీర ఆశలు తెచ్చుకోవటానికి, శరీర కోరికలు నెరవేర్చబడటానికి, శరీర కోరికలు తెచ్చుకోవటానికి 14 సంవత్సరాలు కొలువు చేసి మరి రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. సుఖపడ్డా అంటే సుఖం లేదు.
ఆయన సుఖపడ్డా? ఇద్దరు భార్యలు చేసుకున్న సుఖం లేదు, నెమ్మది లేదు, సమాధి లేదు. ఇద్దరిని చేసుకున్న సుఖం ఉంటుందా? ఉండదు. అటు ఆమె పోరు, ఇటు ఈమె పోరు, మధ్యలో మామ పోరు. ముగ్గురు మధ్యలో యాకోబు తల్ల క్రిందులైపోయాడు. సుఖపడ్డావు అనుకున్నాడు, సుఖపడలా, సమాధాన పడలా, నెమ్మది లేదు, సంతోషం లేదు. జీవిత పయనములో ఈ చీకటి వెలుగులో పోరాటాల మధ్యలో నడిపించబడతా ఉన్నాడు. కాలం గడిచొచ్చింది, 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబును దర్శించి మాట్లాడాడు. యాకోబు, బయలుదేరు, నేను నీకు ప్రత్యక్షమైన స్థలంలోనికి మరలా బయలుదేరు. యాకోబు దేవుడు ప్రత్యక్షమైన ఆ స్థలంలో ఒక రాయిని బాతి నూనె పోసి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అక్కడ స్థిరపరిచాడు. ఇక్కడ దేవుని ప్రత్యక్షత కలిగింది. ఇది పరలోకపు గవిని, దేవుని మందిరమే వేరొకటి కాదని చెప్పి వచ్చాడే, దాన్ని మర్చిపోయాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీతో చెప్పింది నేను నెరవేర్చే వరకు నేను విడువను అని చెప్పిన ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నా, కానీ యాకోబు మర్చిపోయాడు. శరీర ఆశలకు, శరీర కొరకు, సుఖభోగాలకు అలవాటు పడ్డాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు, ఆశీర్వాదాన్ని మర్చిపోయాడు. శరీర కొరకు, శరీర ఆశల కొరకు, సుఖ సంపాదన కొరకు ప్రయాసపడి ప్రాకులాడాడు. దేవుడు గుర్తు చేశాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఇదిగో నీతో చెప్పిన వాగ్దాన దేశానికి బయలుదేరు, నీ స్వదేశానికి బయలుదేరు. దేవుడు చెబితే దేవుడి మాటకు లోబడి యాకోబు రాత్రి తన భార్యలు చెప్పుకుని, పిల్లలను తీసుకుని, తనకున్న ఆస్తిని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి ప్రాంతానికి వెళ్ళే ప్రాంతంలో పోతా ఉన్నాడు. మార్గం కూడా పోతాను. కొంత దూరం పోయిన తర్వాత ఒక చోట ఆగాడు. యాకోబు వెనకే మామ లాబాను యాకోబుని వెంబడించాడు. వాడిని చంపాలి, వాడిని తన్నాలని. ఆ రాత్రి దేవుడు లాబానుతో మాట్లాడాడు. నా సావుకుడని యాకోబుతో మంచిగాని చెడుగాని మాట్లాడొద్దు, జాగ్రత్త సుమా అని మాట్లాడాడు. యాకోబును దొంగవరా అన్నాడు. యాకోబును అవమానపరిచాడు. యాకోబును తిట్టాడు, నువ్వు మోసగాడు అన్నాడు. నువ్వు దొంగవరా, నా ఇంట్లో దొంగలను దొంగిలించావన్నాడు. పలు రకాలుగా యాకోబుని అవమానించి నిందించాడు. అయినా యాకోబు అన్నిటినీ భరించాడు. ఇంటి దొంగ అయిన రాహేలును, పుసికల్లైన లేయాను అంటపెట్టుకుని తన ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు లాభంతో మాట్లాడిన యాకోబును ఏమి చేయకుండా యాకోబును వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన ప్రయాణంలో ముందుకు కొనసాగినప్పుడు వెంటనే కబురు వచ్చింది. తన అన్నయ్యన ఏశావు 400 మందితో ఎదురొస్తున్నాడని భయపడ్డాడు. భయం ఎదురైపోయింది, కలవరం ఎదురైపోయింది, ఆందోళన ఎదురైపోయింది. ఏం చేయాలి? పరిస్థితుల మధ్యలో పోరాటాలు, చీకటి వెలుగుల పోరాటాల మధ్యలో నలిగిపోతూ గడగడ వణికిపోతున్నాడు యాకోబు. ఒకసారి కూర్చుని తనతో ఉన్న వారందరిని పంపించేశాడు. మొత్తాన్ని 3 గుంపులు చేసి పంపించాడు. వెళ్ళండి, వీరందరూ వెళ్ళిపోయి వేపించాడు. ఆ రాత్రి ఒంటరిగా ఎబ్బోకోని రేవు దగ్గర యాకోబు ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించాడు. ఆ రాత్రి దేవునితో యాకోబు పోరాడాడు. రాత్రి అంతా పోరాడాడు. రాత్రి అంతా దేవునితో పెనుగులాడాడు. సూర్యోదయం పోతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నన్ను వదిలిపెట్టరా, నేను వెళ్ళిపోతాను. యాకోబు అన్నాడు,
ఎక్కడికి వెళ్తావు? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది? 20 సంవత్సరాల తర్వాత ఆశీర్వాదం గుర్తొచ్చింది. ఏ ఆశీర్వాదం కొరకు అన్నను తండ్రిని మోసం చేసి పొందుకోవాలని ప్రయత్నించి ప్రాకులాడు ఆశీర్వాదం గుర్తొచ్చింది 20 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు? అతడు ప్రార్థనలో పోరాడినప్పుడు. ప్రార్థన లేకపోతే ఆశీర్వాదాలు నీకు గుర్తుండవు. శరీర కోరికలు, శరీర ఆశీర్వాద తృప్తి పడాలని మనిషి పరుగులెత్తుతూ ఉంటావు. ప్రార్థనతో ఎప్పుడైతే పోరాడాడో, ప్రార్థనలు ఎప్పుడైతే దేవునితో పోరాడాడో, ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ప్రార్థనతో ఎప్పుడైతే దేవునితో సహవాసం ప్రారంభించాడో ప్రార్థనలో, అప్పుడు యాకోబు గుర్తొచ్చింది ఏంటంటే శరీర ఆశలు, శరీర కోరికల ద్వారా తన జీవితం అంతా చీకటమయంగా మార్చబడి ఎంతో నష్టపోయాను. చీకట్లో నా బ్రతుకంతా చీకటం అయిపోయింది. నాకు ఆశీర్వాదం కావాలి, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. దేవుడు నన్ను పోనే, నాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలంటాడు. లేదు లేదు, నన్ను ఆశీర్వదించితేనే నేను విడిచిపెడతా, లేకపోతే విడవని అంటున్నాడు. రాత్రంతా దేవునితో పోరాడాడు. ఎలా పోరాడాడు? బైబిల్లో ఉన్న మాట ఏంటి యాకోబుని గురించి? యాకోబు మగసిరి గలవాడే, దేవునితో రాత్రంతా పోరాడాడు. కన్నీరు కాల్చుచు, ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కాల్చుచు ఆయన సన్నిధిలో బ్రతిములాడుతూ పోరాడాడు. కన్నీరు విడిచుచు ఆయన సన్నిధిలో బ్రతిములాడుతూ ఆయన పోరాడాడు రాత్రి. ఏంటిరా నీ పోరాటం? ఎందుకు నీ కన్నీళ్ళు? అయ్యా, నాకు ఆశీర్వాదం కావాలి, నన్ను దీవించు అంటున్నాడు. దేవుడు అన్నాడు, నీ పేరేంటి? దేవుడికి యాకోబు పేరు తెలియక కాదు. తండ్రితో ఏమన్నాడు? నేను ఏసావునన్నాడు. అబద్ధం చెబుతాడా? ఉన్నది ఉండడు చెబుతాడని. నీ పేరేంటిరా బాబు అన్నాడు. నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడు దేవుని ఎట్ట. నా పేరు యాకోబు, పేరు తెలియక కాదు. దేవుడు యాకోబుని పేరు అడిగింది, నీ పేరు తెలియక కాదు, నీ పేరు అడిగింది. నువ్వు ఏం చెబుతావో? అబద్ధం ఆడతావా, మోసం చేస్తావా, ఉన్నది ఉన్నట్టుగా చెబుతావని దేవుడు అడిగెత్తున్నాడు. నీ పేరేంటి? నా పేరు యాకోబయ్య అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు యాకోబయ్య. నన్ను ఆస్వాదించయ్యా, నాకు దీవెన కావాలయ్యా, నన్ను ఆస్వాదించయ్యా, నా చీకటిని వెలుగుగా మార్చయ్యా, మరలా నా బ్రతుకులో వెలుగు నేను చూడాలి, వెలుగుగా మార్చబడాలి. వెలుగే ఉన్న దేవుడు నన్ను వెలిగించు అని దేవునికి మొరపెట్టుకుంటూ నా పేరు యాకోబు అంటున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈరోజు చాలామంది గమనించండి, పేరు చెప్పమంటే ఏదో ఒక పేరు చెబుతూ ఉంటారు. ఓసారి దైవజనుడు ఓ సహోదరుని కలిసి నీ పేరేంటి అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పేరు చెప్పొచ్చు కదా. నా పేరు డాక్టర్ రెవరెండ్ లక్ష్మి ప్రసాద్ బాబు నాయుడు అని చెప్పాడు. అంత పొడుగుని చెప్పాడు ఆయన. అంటే అర్థం ఏంటి? పేరు అడిగినప్పుడు ప్రసాద్ అని చెబితే సరిపోయేది. దైవజనుడు నీ పేరేంటంటే ప్రసాద్ అని చెబితే సరిపోయేది. అంటే నేను డాక్టర్ అని బిరుదు ఉందని, రెవరెండ్ అనే అభిషేకం ఉందని, ఏమండి నేను ప్రసాద్ అని క్రైస్తవునిగా మారానని, నాయుడు అంటే నేను
నాయుడు కులానికి చెందినవాడినని ఆ కులాన్ని చెప్పుకుంటున్నాడు. కుల వ్యవస్థను బయట పెడుతున్నాడు. ప్రసాద్ అని పేరు చేస్తే సరిపోయింది. ఈరోజున అనేకులు క్రైస్తవ్యంలో మతము లేదు, క్రైస్తవ్యంలో కులము లేదు, క్రైస్తవ్యం మతము కానే కాదు, క్రైస్తవ్యం కులము కానే కాదు. క్రైస్తవ్యము జీవము కలిగిన మార్గం, మనిషిని వెలిగించగలిగిన మార్గం. శాప పాప అంధకార చీకటి బంధకాల్లో చిక్కున్న మనిషికి వెలుగును ప్రసాదించి వెలుగుగా మార్చగలిగిన మార్గం. క్రైస్తవ్యం త్రాగుబోతులని నీతిమంతులుగా మారుస్తుంది, వ్యభిచారులని పరిశుద్ధమైన వారిగా మారుస్తుంది. క్రైస్తవ్యం అనేక మందిని మార్చి నీతిమంతులుగా వ్యక్తిత్వం కలిగిన మారుస్తుంది. మానవత్వాన్ని మరిచి మృగమైన మనిషిని మానవత్వం కలిగిన వాడిగా, మానవత్వ విలువలు కలిగిన వాడిగా, నీతిమంతునిగా, నీతిని జరిగించేవాడిగా, ప్రేమ అనురాగాలు కలిగించేవాడిగా మార్చగలిగింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ఒక మనిషిని మార్చి నిత్య జీవానికి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మారుస్తుంది. పాపం లేనివాడిగా మనిషిని మార్చి పాపం నుంచి విడిపించబడి మనిషి నీతిమంతుడిగా తీరుస్తుంది క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో కులము లేదు, మతం లేదు. క్రైస్తవ్యం మతము లేకపోతే కులం అనుకున్నాడు వెర్రివాడు. క్రైస్తవ్యం జీవము కలిగిన మార్గం. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యమని యేసు చెప్పారు. ఆయన జీవం. క్రైస్తవ్యం ఒక మనిషిని వెలిగిస్తుంది. చీకట్లో ఉన్న వాడిని వెలిగించగలిగింది క్రైస్తవ్యం. ప్రముఖ శాస్త్రవేత్త అన్నాడు, నేను దేవుని వాక్యాన్ని బైబిల్ చదివాను, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను. ఆమేన్. బైబిల్ నన్ను వెలిగించింది, ప్రపంచానికి నేను వెలుగునిచ్చాను. బైబిల్ నన్ను వెలిగించింది, ఆ వెలుగు ప్రపంచానికి పంచు. నీతో ఉన్నారుగా వెలుగును పంచు. దేవుడు నిన్ను వెలిగించాడు, ఆ వెలుగును పంచు. క్రైస్తవం వెలిగించేది, వెలుగుగా మనిషిని మార్చగలిగింది. క్రైస్తవం వెలుగుగా ప్రజలను మార్చగలిగిన శక్తివంతమైనది. ఆమేన్. మతం కాదు, కులం కాదు. కుల మత గజ్జిలో ఈరోజు అనేకులు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు, అవమాన పాలు చేస్తున్నారు. క్రీస్తు నామాన్ని అవమాన పాలు చేసి పేరుకి కులాన్ని పెట్టుకుని క్రైస్తవ్యానికి అవమానకరంగా మారుస్తున్నారు అనేకులు. విషాదకరం. యాకోబు నీ పేరేంటి? నా పేరు యాకోబు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు యాకోబు అండి. యాకోబు పేరు ఒప్పుకున్నాడు. దేవుడు యాకోబుని చూసి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుని చేతులు పెట్టి ఆస్వాదించాడు. ఇదిగో నీ పేరు ఇక యాకోబు అనబడదు, నీవు ఇశ్రాయేలువే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు నీ పేరు మారుస్తున్నాను రా. ఏం పేరేడే? మోసగాడు కాదు. నీవు ఇశ్రాయేల్, అనేక జనములకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తున్నాను. జనముల సంతతికి నిన్ను మూల పురుషుడిగా మారుస్తున్నాను. ఇశ్రాయేలుకి ఒక మూల పురుషుడుగా నేను మారుస్తున్నాను. నీ పేరు ఇశ్రాయేల్. నీ ద్వారా బహు జనములు ప్రపంచములు కలుగుతున్నవి. నీ ద్వారా రాజులు, అధికారులు, ప్రధానులు, అధిపతులు నీలో నుంచి వస్తారు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నేను ఇశ్రాయేలుగా నేను మారుస్తున్నానని చెప్పాడు. ఆ ఇశ్రాయేలు ఈ రోజున ప్రపంచ దేశంలో ఆశీర్వాదకరంగా నిలబడిన ఆ దేశంగా మార్చబడింది. ఒక దేశంగా మార్చబడ్డాడు యాకోబు. ఒంటరిగా ఉన్నవాడు ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో పోరాడాడు, ప్రాకులాడాడు. 20 సంవత్సరాల జీవితంలో తన చీకటి వెలుగుల పోరాటముల మధ్యలో ఆశీర్వాదం గుర్తించి దేవునితో ప్రార్థనలో ఎప్పుడైతే పోరాడాడో ఆశీర్వాదం వరకు దేవుడిని కన్నీరు కార్చి ప్రార్థించి వేడ్చాడు, ప్రలాపించాడు. ఆశీర్వాదం వరకు ప్రలాపించాడు, ఆస్వాదించమన్నాడు. ప్రభు ఆస్వాదించాడు. నీ పేరేక ఇశ్రాయేల్.
నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పి దేవుడు ఆస్వాదించి అక్కడి నుంచి ఆయన యాకోబు నుంచి ఆయన వెళ్ళాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా ఆస్వాదించినప్పుడు ఆ స్థలముకు యాకోబు పెనూయేలు అని పేరు పెట్టాడు. దేవుడు యాకోబుతో మాట్లాడి యాకోబును దర్శించి యాకోబును ఆస్వాదించిన ఆ స్థలమునకు పెనూయేలు అని పెట్టాడు పేరు. పెనూయేలు నుంచి యాకోబు బయలుదేరినప్పుడు యాకోబు జీవితంలో సూర్యోదయము ఆయను. ఆమేన్. ఆదికాండం 32వ అధ్యాయం 30-31 వాక్యాలు చదవండి. ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. పెనూయేలు నుండి యాకోబు సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. ప్రైజ్ ది లార్డ్. పెనూయేలు నుంచి యాకోబు సాగిపోయినప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందుకుని బయలుదేరినప్పుడు యాకోబు జీవితంలో దేవుడు ఉదయించాడు, నీతి సూర్యుడు ఉదయించాడు, నీతి వెలుగు ప్రకాశించింది. నీతి సూర్యుడైన యేసు ప్రభు యాకోబు జీవితంలో ఉదయించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేలు జీవితంలో ఇదిగో సూర్యోదయము కలిగింది. ఆమేన్. అంటే తాత సంవత్సరాలు 20 సంవత్సరాల యాకోబు నియమించిన ఆ చీకటి క్రియలన్నీ లయమైపోయాయి. ఆ చీకటి తొలగిపోయింది. ఆ చీకటి బంధకాలు తెంచబడ్డాయి. ఆ చీకటి కార్యాలు లయపరచబడ్డాయి. యాకోబు జీవితంలో సూర్యోదయమయ్యను, వెలుగు ప్రకాశించింది, వెలుగుమయంగా మార్చబడ్డాడు. వెలుగయ్యున్న దేవుడు యాకోబును దర్శించి వెలుగుగా మార్చి చీకటి వెలుగులో పోరాటం నుంచి విడిపించి యాకోబును ఆస్వాదించి యాకోబులో నీతిస్తురుడిగా ఆయన వెలిగించబడ్డాడు. ఆయన వెలిగించాడు యాకోబుని. యాకోబు బయలుదేరినప్పుడు సూర్యోదయమాయను. ఆమేన్. యాకోబు సూర్యోదయం అయిపోయింది. ప్రియమైన వారలారా, ఇరవై 23 సంవత్సరాలు చీకటి అనుభవాల్లో, చీకటి బంధకాల్లో, చీకటిలో నడిచాను. వెలుగు లేక, వెలుగు అనుభవాలు జీవితంలో కనపడక, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆస్వాదించబడాలి, గొప్పవాడిని అవ్వాలి, ఆస్వాదించబడాలని ఆశ ఉంది. ఆశీర్వాదాలకు ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. వ్యాపారం చేశాను, ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. చదివాను, ఎన్నో రకాలుగా ప్రయాసపడ్డాను. అది చేశాను, ఇది చేశాను, అక్కడ చేశాను, ఎక్కడ చేశాను. ఏమిటిరా నీ ప్రయాటం అంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం కావాలని. చీకటి వెలుగులో పోరాటంలో యాకోబు నా జీవితం నడిపించబడింది. 23 సంవత్సరాల చీకటి ప్రయాణంలో నడిపించబడ్డాడు. ఆశీర్వాదం లేక, వెలుగు లేక, చీకటిలో జీవితం మ్రగ్గిపోయింది, అంధకారంలో నలిగిపోయింది. యాకోబు జీవిత చరిత్ర ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు యాకోబు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమని వెలుగుగా ఉండును అనే వాగ్దానం ద్వారా దేవుడు నాతో 94వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. దేవుడు నన్ను దర్శించాడు. యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో పాదాల మీద పడ్డాడు. ఆ రాత్రంతా కన్నీరు కార్చాను. అయ్యా, చీకటి వెలుగులో పోరాటంలో నలిగిపోతున్నాను. నన్ను కూడా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్టుగా నన్ను కూడా ఆస్వాదించవా? జనములకు వెలుగుగా మార్చవా? నా చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చవా? నా చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చవా? నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నువ్వు సజీవుడు అని సర్వలోకానికి ప్రకటిస్తానయ్యా. నువ్వు తప్ప వేరొక దేవుడిని సర్వలోకానికి సవాలుగా ప్రకటించి నామాన్ని గణపరిచి మహిమపరుస్తానయ్యా. నీ కొరకు జీవిస్తానయ్యా. నన్ను ఆశీర్వదించవా? నన్ను ఆశీర్వదించవా? యాకోబు దేవుడా, నన్ను ఆశీర్వదించమని రాత్రంతా కన్నీరు కార్చి ప్రలాపించాను.
ఓ ప్రలాపించాను. దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు దైవజనులు యేసన్న గారి దగ్గరికి ప్రభువు నన్ను తీసుకువెళ్ళాడు. దైవజనులు యేసన్న గారు ఎవరో నాకు తెలవను. ఆయన వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ దైవజనులు కలిసినప్పుడు, ఆ దైవజనులతో మాట్లాడినప్పుడు, ఆ దైవజనులు దేవుని ప్రేమను, దేవుని కనికరమును, వాత్సల్యమును మా పైన ఆయన చూపించారు. ప్రేమతో హత్తుకున్నారు. కన్నీరు కార్చి ప్రార్థన చేశారు మా కొరకు. అడుగు పెట్టాడు, నీకు జయమే కానీ నీకు విజయం, నీకు అపజయం ఉండదు. ఈ స్థలంలో అడుగుపెట్టేది హోసన్న మందిరం మినిస్ట్రీస్. అడుగుపెట్టావు బ్రదర్, ఇక్కడ అడుగుపెట్టావు, నీకు జయమే కానీ అపజయం ఉండదని వాగ్దానపూర్వకంగా నాతో మాట్లాడాడు. నా కుమారునికి అస్వస్థత, డాక్టర్లు చేతకాడని చెప్పారు. ఆ సమయంలో వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు దైవజనుడు ప్రార్థన చేశారు, ఆస్వాదించారు. జయమే కలుగుతుంది, అపజయం కలుగుతుంది, వెళ్ళండి అన్నాడు. అతని నుంచి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచాడు, నెమ్మది కలుగు చేశాడు. నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వెలుగును ప్రారంభించారు. ఆ రోజు దైవజనులు వెలిగించారు, ప్రార్థన చేశారు. ఆయన వాక్యం విన్నాను, ప్రభు మాటలు విన్నాను. ప్రభు నా జీవితంలో ఆ చీకటి క్రియలు పారదోలి ఆ సంవత్సరంలో ప్రభువుకి నా జీవితాన్ని అప్పగించుకుని 94వ సంవత్సరంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి నేను రక్షణ బాప్తిసం పొందినప్పుడు పాప క్షమాపణ నిమిత్తమై ఒక చీకటి నాలోంచి తొలగిపోవటం నేను చూసి గమనించాను. అప్పుడు నేను నెలలోంచి పైకి లేచినప్పుడు ఓ వెలుగు, ప్రకాశం వెలుగు చేత నేను నింపబడ్డాను. దేవుని ప్రకాశం నన్ను ఆవరించింది. ఆయన నాకు వెలుగై ఆ క్షణం నుంచి ఇదిగో నేటి వరకు ఆయన కృపలో నాకు వెలుగై, నా దేవుడే నాకు వెలుగై నన్ను వెలిగిస్తూ ఆ వెలుగులో నన్ను నడిపిస్తున్నాడు. నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. చీకటి బ్రతుకుల పోరాటం నా బ్రతుకుని వెలిగించాడు. అప్పుడు నా పేరు బస్వేయకుండా నన్ను యేసుదాసుగా నా దేవుడు ఆస్వాదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినవాడు నన్ను ఆయనకు దాసుడిగా మార్చాడు. పేరు యేసు దాస్ అని పేరు. ప్రభు ఆయన వాగ్దానం నాతో మాట్లాడాడు. ఆయన నడిపించాడు, ఆశీర్వదించాడు, జనములకు ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆయన వెలుగుగా మార్చాడు. ఆయనకి ప్రియమైన దాసుడిగా నా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కృపకు పాత్రగా మార్చాడు. నా బ్రతుకు వెలిగించబడింది. ఆయన వెలుగై నన్ను వెలిగించాడు. ఆయన అంటున్నాడు మరలా ఈ సంవత్సరంలో, మరలా ఈ నెలలో చెబుతున్నాడు, నేను నీకు వెలుగై ఉంటాను. ఆమేన్. పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, పరిస్థితుల మధ్యలో, ఎన్నో భయంకరమైన సమస్యల మధ్యలో సేవ పరిచర్యలో నా దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన వెలుగై నన్ను వెలిగిస్తూ నాకు సహాయం చేస్తూ ఆయన నేటి వరకు నడిపిస్తూ ఉన్నారు ఆయన కృపను బట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్ను వెలిగిస్తే నువ్వు వెలుగు ఆరిపోకుండా నువ్వు ప్రకాశించబడినట్లుగా సహోదరుని ప్రేమించు, దేవునిగా మహింపరచు, గణపరచు. సత్క్రియలు చేయటం విసుగు చెందక సత్క్రియలు చేయిస్తూ నీ సత్క్రియల ద్వారా నీ వెలుగు జనముల మధ్యలో ప్రకాశింపబడనిమ్ము. నీ ద్వారా దేవుడు మహింపరచబడినట్లుగా, ఆయన నామం గణపరచబడినట్లుగా నువ్వు జీవించమని వాక్యం సెలవిస్తుంది. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు చీకటిలో అనుభవాలు నడిచాడు. ఆ తర్వాత ఆశీర్వాదం గుర్తొచ్చి ఆశీర్వాదం ప్రార్థించాడు. యాకోబు జీవితాన్ని మార్చింది, ఇశ్రాయేలుగా మార్చింది, సూర్యోదయం అనుగ్రహించి వెలుగుగా మార్చి వెలుగులో నడిపించి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలిపిన నా దేవుడు చీకటి బ్రతుకుల వెలుగుల పోరాటంలో బ్రతికి కొట్టుమెట్టాడుతున్న నా బ్రతుకును నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన నా బ్రతుకును శారదీసి ఆయన వెతికినప్పుడు, ఆయన పాదాలు వెతికి ఆయన పాదాల సంధికి వచ్చినప్పుడు యాకోబులే కన్నీరు కార్చి ఆయన బ్రతుకులు ఆడుకున్నప్పుడు
ఆ దేవుడు అల్పుడిని అనామకుడిని అయిన నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చి ఆయనకు ప్రియమైన దాసుడుగా నన్ను ఏర్పరచుకుని ఈ కృపగల పరిచర్యలో, పరిశుద్ధుల సహవాసములో, అపోస్తుల ఉపదేశ మార్గములో ఆ ప్రభువు నాకు తోడై ఉండి, ఆయన నాకు వెలుగై ఉండి నన్ను వెలిగిస్తూ ఈ వెలుగుకరమైన మార్గాల్లో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేటి వరకు ఆయన కృపలో బలపరుస్తూ ఆయన వాడుకుంటున్నాడు, ఆయన కృపగల పాత్రగా. ఆమేన్. ప్రేమని వాళ్ళారా, ఇంకా చీకటి వెలుగులో పోరాటంలో ఉన్నామేమో. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నేను నీకు వెలుగై నిన్ను వెలిగించాలని కోరుకుంటున్నాను. యెహోవా నాకు నేను నీకు వెలుగుగా ఉంటాను. నీ సూర్యుడు అస్తమించడు, ఇక ఆయన అస్తమించడు. ఒక్కసారి ఆయన వెలిగించబడితే, నిన్ను వెలిగిస్తే ఇక ఆయన నీలో అస్తమించడు. నిత్యం వెలుగుతానే ఉంటాడు, నిన్ను వెలిగిస్తానే ఉంటాడు, ఆ వెలుగులో నేను నడిపిస్తానే ఉంటాడు, అనేకులను వెలుగుగా మారుస్తానే ఉంటాడు నా దేవుడు. రాబాలా శిఖరాకా బాబాలా. ఆ వెలుగు ఈ రాత్రి నిన్ను ఆవరించబోతుంది. ఆ వెలుగు ఈ రాత్రి నీ కుటుంబంపైకి కుమ్మరించబడుతుంది. ఆ వెలుగు ఈ రాత్రి నీ కుటుంబాన్ని దర్శించబోతుంది, నీ జీవితాన్ని దర్శించబోతుంది, నీ బ్రతుకుగా ఆ వెలుగు మార్చబోతుంది. రాత్రి వేళ చీకటి తెరలు తొలగించబడబోతున్నాయి, చీకటి బంధకాలు త్రెంచబడబోతున్నాయి, చీకటి కార్యాలు లయమైపోయబోతున్నాయి. వెలుగులో ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములోకి వచ్చింది, ప్రతి మనుష్యుణ్ణి ఆ వెలుగు వెలిగించుతూ ఉంది. ఆమేన్. యాకోబుని వెలిగించిన వెలుగు నా బ్రతుకుని వెలిగించింది, నన్ను వెలిగించి నాకు వెలుగై ఉన్న వెలుగు. ఆ వెలుగైన యేసు ఇదిగో ఈ రాత్రి నిన్ను వెలిగించాలని, నీ కుటుంబాన్ని వెలిగించాలని, నీ పిల్లల్ని వెలిగించాలని, నీ జీవితాన్ని వెలిగించి నిన్ను వెలుగుగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను వెలుగుమయమై ఆయన ప్రకాశింపజేయాలని ఆశించిన వాడే ఈ రాత్రి ప్రభు చెబుతున్నాడు, నేను యెహోవానకు నేను నీకు వెలుగై ఉన్నాను. నీ సూర్యుడు అస్తమించుడు, చంద్రుడు క్షీణింపుడు, యెహోవానకు నేను నీకు నిత్యమైన వెలుగై ఉన్నాను. ఆమేన్. ఆ వెలుగు ఆరదు, ఆరిపోయేది కాదు, దేదీప్యమానముగా ప్రకాశింపబడేది. అక్కడి వరకు ఆయన వెలుగుతో వెలిగించి ఆయన సాక్షిగా నిన్ను వాడుకుంటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్న నా యేసు. యాకోబు జీవితమును ఆస్వాదించాడు. యాకోబు పెనియోలు నుంచి బయలుదేరినప్పుడు సూర్యోదయం అయింది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేలు బలమైన గొప్ప జన్మగా మార్చబడి ప్రపంచానికి నిలయముగా ఆశీర్వాదంగా మార్చబడిన దేవుడు ఆస్వాదించాడు. ఆ దేవుడే నిన్ను కూడా నీకు వెలుగై నడిపించాలని కోరుతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన వెలిగిస్తాడు. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు,
షాలేము రాజువు. థ్యాంక్ యూ magnify Lord of Father. Glory in the power of Jesus and Master. చీకటి తొలగిపోయింది. నీతి సూర్యుడిని యేసు నాలో ఉదయించాడు. నీ సాక్షిగా వెలుగుమయమై నాతో నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలిగించబడదనయ్యా. నీ సాక్షిగా వెలిగించబడతానయ్యా. నన్ను కూడా ఆస్వాదించు. యాకోబు దేవుడా, నన్ను ఆస్వాదించు, నన్ను వెలిగించు, నా చీకటిని వెలుగుగా మార్చు, నా కన్నీటిని నాట్యంగా మార్చు, నా బ్రతుకుని వెలుగుగా మార్చు. ఓ మై గాడ్ ఆఫ్ magnify Lord of Father, how the power of the wonderful magnify Lord of Jesus, powerful master of master. కల్వారి రక్తంలో నన్ను కడుగు పరిశుద్ధపరచయ్యా. నీ అభిషేకముతో నన్ను అభిషేకించు ప్రభా. వెలుగుగా మార్చమని అడుగు ప్రభా. నా కుటుంబాన్ని వెలిగించు. వెలుగుగా నా కుటుంబంలో దిగిరా. నన్ను వెలిగించు, నా పిల్లల్ని వెలిగించు, నా కుటుంబాన్ని వెలిగించు, నా వ్యాపారములను వెలిగించు అయ్యా. ఉద్యోగములో నాకు వెలిగించు అయ్యా. నా వ్యవసాయములో నన్ను వెలిగించు. నా కష్టార్జితములో చేతి పనులే వెలిగించు. నేను వెలుగుగా అన్ని విషయాల్లో మార్చబడాలి. నేను ప్రకాశించాలి. నీకు మహిమ కలిగినట్లుగా నేను ప్రకాశించాలి. నీ సాక్షిగా ప్రకాశిస్తాను ప్రభా. నువ్వు ఉన్నంత వరకు చీకటి తొలగించు, చీకటి క్రియలు లయపరచు, అగ్నిలో కాచి లయపరచు. నాకు విడుదల, నాకు స్వస్థత, నాకు ఆరోగ్యము, నాకు నెమ్మది, నాకు సమాధానము, నాకు జయము, జయ్యుతం అనుగ్రహించి విజయోత్సాహముతో నీ సాక్షిగా నేను వెలిగించబడినట్లుగా కృపణగ్రహించి నన్ను ఆస్వాదించాయని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, కృప కలిగిన దేవుడివి. గడిచిన నెలంతా కూడా ప్రభా మీ దయగల హస్తాల్లో నాయన మమ్మల్ని భద్రపరిచి కాపాడి మరలా ప్రభా తండ్రి మరొక మాసాన్ని దయా కిరీటంగా మీరు మాకు ధరింపచేసి అయ్యా ఈ 9వ మాసంలో మొట్టమొదటి దినాన్ని రాత్రి కాల సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి నాయన యోగ్యత ఎన్నిక ప్రభా లేని నన్ను మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించి ఈ కృపను ఈ భాగ్యాన్ని రాత్రి మీరు మాకు అనుగ్రహించినందుకై నీ స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నాము. మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నపాలన్నీ కూడా ప్రభా మీరు చెవియొగ్గారయ్యా. మీరు ఆలకించిన ఆయన కార్యాలు సఫలపరుస్తున్నందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. దైవ శాకులు మీ పక్షాన్ని నిలబెట్టుకొని ఈ రాత్రి నాతోనూ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వాగ్దాన ప్రకారంగా మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రం అయ్యా ప్రభా తండ్రి. నీ సూర్యుడు అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయా నీకు నిత్యమైన వెలుగై ఉండినని ప్రభా వాగ్దాన ప్రకారంగా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మీరు వెలుగై ఉన్నారయ్యా. వెలుగా లోకానికి వచ్చి ప్రభా అనేకులు మీరు వెలిగించిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. మా పితరులైన ప్రభా యాకోబు జీవితంలో నాయన మీరు చేసిన కార్యాల నిమిత్తమని స్తోత్రం. యాకోబుని ఏ విధంగా మీరు వెలిగించేవో నాయన ప్రభా పరిశుద్ధ ఆత్ముడ నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ వాక్యాన్ని విని ప్రభా తండ్రి ఎందరైతే నాయన తీర్మానం చేసుకున్నారో నీ పిల్లల్ని ఎరిగిన దేవుడు కనుక నాయన వారి జీవితంలో కూడా ప్రభా మీరు వెలుగుగా ఉండండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా సహాయం ఇచ్చండి, వారిని వెలిగించండి, నీ వెలుగు మార్గంలో నడిపించండి అయ్యా. రీబా లాషా మందారా లకారా బాబా అయ్యా. మమ్మల్ని వెలిగించిన దేవుడా అయ్యా, ఈ రాత్రి నీ వాక్యాన్ని నిన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు వెలిగింపచేసి నీ వెలుగు మార్గముల ప్రభా మీరు నడిపించండి అయ్యా. యాకోబు నడిపించిన విధంగా సహాయం చేయండి ప్రభా. కృపను అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము అయ్యా. ఎంతవరకు మీరు మాతో ఉండి నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రం. వాక్యం చెప్పండి ప్రభా. మీ దాసును కూడా మీరు ఇంకనూ మీరు బలపరచండి, అభిషేకించండి, అనుదినం కావలసిన కృప దయచేయండి అయ్యా. నీ నా మహిమార్థమై మీ దాసుని ఇంకను ప్రభా అయ్యా అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీ సాక్షిగా వాడుకొని మీ గణనామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి యేసయ్యా. నీకు స్తోత్రం. ఈ కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లైవ్ ద్వారా నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా యాకోబుని ఏ విధంగా మీరు ఆశీర్వదించారు నాయన ప్రభా
ఈ పిల్లల్ని మీరు మనసారా ఆశీర్వదించి దీవించమని ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేస్తుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసం సమాధానం ఆయన సన్నిధిలో మనకందరికను సకల కోటి పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యాంత వరకు ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా తీర్మానం చేసుకుని ప్రభువా నన్ను ఆస్వాదించు, నన్ను వెలిగించు, వెలుగుగా నన్ను మార్చమని ఆశించిన ప్రతి ఒక్కరికి ప్రభు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని యాకోబుని ఆస్వాదించిన దేవుడు ఆస్వాదించి నిత్యమైన వెలుగై ఆయన రాకడకు వరకు సదాకాలం తోడే ఉండి ప్రభు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్.